గత ప్రభుత్వ హయాంలో జరగనటువంటి అవినీతి గాని అక్రమాలు గాని దౌర్జన్యాలు గాని హత్యలు గాని చెయ్యింది లేదు. అయితే అవినీతికి సంబంధించి ఒక్కొక్క కేసుని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఛేదిస్తోంది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో ఏం జరుగుతుంది అనే విషయాలు మనకి రోజు రోజుకి నిమిషానికి ఒక అప్డేట్ లాగా మారుతున్నాయి. దాంతోపాటు గత ప్రభుత్వ హయాంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యంని హత్య చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు కేసుకు సంబంధించి ఈరోజు రాజమండ్రి కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసి ఇతను చనిపోయాడు అని చెప్పి మళ్ళీ వెంటనే తీసుకొచ్చి ఆయన్ని అక్కడ వదిలిపెట్టడం, వాళ్ళని బెదిరించడం. అప్పటికే డ్రైవర్ సుబ్రహ్మణ్యం యొక్క భార్య 4 నెలల గర్భవతి. అంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? అంటే అనంతబాబుకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసున్న నేపథ్యంలోనే డ్రైవర్ సుబ్రహ్మణ్యంని హత్య చేశాడా అనంతబాబు అనే విషయాల గురించి ఇవాళ డిబేట్లో మనం చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు ముప్పాళ్ళ సుబ్బారావు గారు, సీనియర్ న్యాయవాది, అలాగే రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి, అలాగే నర్సపల్లి హారిక, బీజేపీ నాయకురాలు. అందరికీ గుడ్ మార్నింగ్ సార్, నమస్తే సార్. ఈరోజు అనంతబాబుకు సంబంధించి రాజమండ్రి కోర్టులో తుది తీర్పు రానుంది. మీరు దానికి న్యాయ సలహా కోసం ప్రత్యేక అధికారిగా కూడా న్యాయవాదిగా కూడా ప్రభుత్వం నియమించినట్లుంది కదా. అసలు ఈ కేసుకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఒకసారి చెప్తారా సార్? ఈ వీధి సుబ్రహ్మణ్యం అనంతబాబు దగ్గర డ్రైవర్ గా పనిచేస్తూ ఒక 3 నెలల క్రితం మానేశాడు. సరే, అనంతబాబుకు సంబంధించిన అరాచకాలన్నీ కూడా, అక్రమాలు, ఉమనైజింగ్ అన్నీ కూడా వీధి సుబ్రహ్మణ్యానికి తెలుసు. కాబట్టి దానిపై ప్రాతిపదికగా కక్షాదింపుగా ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయి 31 గాయాలు, 3 అంతర్గత గాయాలు చేసి చంపేసి అది యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశాడు. ఎంచేదంటే ఆనాటి ప్రభుత్వం కూడా పూర్తి అండదండలు ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ దాంతో కేసును ప్రక్కదపడింది. ఈ యాక్సిడెంట్ లో చనిపోయాడు వీధి సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఆల్రెడీ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయటం, వాళ్ళు ఆ విధంగా రాయటం కూడా జరిగింది. చివరికి ఇన్ని రక్తపు గాయాలు ఇన్ని తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసి తల్లిదండ్రులు బెదిరించి 2 లక్షల రూపాయలు ఇస్తాము, తీసుకెళ్లి తగలబెట్టండి, లేకపోతే మీ అంత చూస్తామని బెదిరించి, ఇంకొక పిల్లవాడు ఉన్నాడు మీకు జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. అయినప్పుడు కూడా అదృష్టవశాత్తు వాళ్ళకి ధైర్యం వచ్చింది. ఈ గాయాలేంటి, మాకు అనుమానం ఉందని చెప్పేసి చుట్టాలందరికీ కబుర్ చేసిన తర్వాత ఈయన పారిపోయాడు కారు అక్కడ వదిలేసి. ఆ తర్వాత పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇస్తే పోలీసు వాళ్ళు నమోదు చేసిందేంటి, అనుమానాస్పద మృతట, ఒంటిండ గాయాలున్నాయి, బాడీ చనిపోయింది, అనుమానాస్పద మృతి అని చెప్పేసి కేసు నమోదు చేశారు. 3 రోజుల వరకు ప్రజా ఆందోళనలో న్యాయ పోరాటాలు చేసిన తర్వాత దాన్ని మర్డర్ కేసుగా మార్పు చేశారు. అంటే ఆనాటి ప్రభుత్వం శక్తి వంచన లేకుండా అనంతబాబును రక్షించడానికి ఎలా కృషి చేసిందో అది ఒక చక్కటి ఉదాహరణ. అంతేకాకుండా కామన్ గా మనం చూస్తా ఉన్నాం, ఎవరినైనా అరెస్ట్ చేస్తే వెంటనే ఈ కేసు మీద విచారణ జరపాలి, పోలీసు కస్టడీకి ఇమ్మని పిటిషన్ వేస్తాం. కానీ మాలాంటి వాళ్ళం దెబ్బలాడగా చివరికి ఆ గోడ తట్టుకోలేక 15వ రోజు సాయంత్రం 4:50 కోర్టులో పోలీస్ కస్టడీకి ఇవ్వాలి, అనంతబాబుని విచారించాలని పిటిషన్ వేశారు. చట్టం ఏం చేస్తుంది, 15 రోజులు కనుక దాటితే ఎవరిని కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వకూడదని చెప్తోంది. అంటే ఉద్దేశపూర్వకంగా అతన్ని తప్పించడానికి ప్రయత్నం చేశారు. అతను రిమాండ్ రిపోర్ట్లో కూడా మామూలుగా అరెస్ట్ మెమోలో కూడా కాపు / కొండ కాపు అని రాశారు. అంటే దళితుడు చంపివేసిన వ్యక్తి దళితుడు కాబట్టి SC/ST యాక్ట్ అప్లై అవ్వకుండా ఉండడానికి 2 రకాలుగా కాపు / కొండ కాపు అని రాశారు. తర్వాత మేజిస్ట్రేట్ గారు వార్నింగ్ ఇవ్వడం, కరెక్ట్ సర్టిఫికేట్ ఫైల్ చేయమంటాం, తర్వాత ఇంకా తప్పనిసరి పరిస్థితిలో కాపు అని సర్టిఫికేట్ వేశారు. సరే, అతని మీద క్రిమినల్ రికార్డు ఏమన్నా ఉందా అని చెప్పేసి రికార్డులో అడుగుతారు కాబట్టి రిమాండ్ రిపోర్ట్లో, మామూలుగా రిమాండ్ ఇచ్చినప్పుడు కోర్టులో దాఖలు చేస్తారు కాబట్టి దాంట్లో కూడా అతని మీద ఎటువంటి నేర చరిత్ర లేదు అని రాశారు. అప్పుడు మేము సమాచార చట్టం ద్వారా తీసుకొచ్చేసి అతని మీద 11 కేసులు ఉన్నాయి. అంతేకాకుండా గతంలో ఆయన మీద రౌడీ షీట్ ఉన్నది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద నుండి రౌడీ షీట్ని తొలగించారు అని చెప్పాం.
ఆధారాలతో న్యాయస్థానంలో ఫైల్ చేశాం. అప్పుడు పోలీసు వాళ్ళు నిజమే అతని మీద క్రిమినల్ నేచర్ ఉందని చెప్పేసి బెయిల్ ఆర్గ్యుమెంట్లో అంగీకరించారు వాళ్ళు కూడా. అంతేకాకుండా దీని కేసు అంతా కూడా ఇప్పుడు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, సెక్యూరిటీ గార్డులను విచారించేసి అప్పుడు ఎవరెవరు ఉన్నారో వెంటనే వాళ్ళు పోలీసు వాళ్ళకి ఉన్నతాధికారులకి ఇన్ఫార్మ్ చేయాలి. ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో సెక్యూరిటీ పర్సనల్ సెక్యూరిటీ కింద పెట్టిన తర్వాత వాళ్ళని వదిలేసి ఇంకో ఆ వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు చాలాసేపు రాకపోతే వీళ్ళు తీసుకెళ్ళకపోతే వెంటనే సుపీరియర్ ఆఫీసర్ కమ్యూనికేషన్ చేయాలి. కమ్యూనికేషన్ చేయాల. కానీ ఆయన్ని అడిగారా విచారణలు అంటే అసలు నిన్ను ఇక్కడ పెట్టినప్పుడు ఆ కారుల్లో ఎవరెవరు వెళ్ళారు అని కూడా విచారణ చేయాల. కాబట్టి డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఆనాడు ఎస్పీ కానీ లేకపోతే ఆనాడు ఉన్నటువంటి విచారణాధికారి కానీ పూర్తిగా అధికార పార్టీకి దాసోహం అయిపోయారు, అధికార పార్టీకి క్రియాశీల కార్యకర్తలుగా పనిచేశారు. కాబట్టి అనంతబాబుని ఒక్కడనే ముద్దాయిగా పెట్టి ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఇప్పుడు అనంతబాబు బెయిల్ మీద ఉండడానికి కారణం ఏంటంటే కేసు లేదు, కేసులో విచారణ గురించి కాదు. నిర్దేశించిన సమయంలో పోలీసు వారు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదని మాత్రమే సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు వాళ్ళు మధ్యస్థ బెయిల్ ఇచ్చింది దానికి. నిర్దేశించిన సమయంలో పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్ వేయలేదు కాబట్టి మధ్యస్థ బెయిల్ ఇస్తున్నాము అని చెప్పేసి ఇచ్చారు తప్ప మధ్యస్థ బెయిల్ మీద ఉన్నాడు ఇప్పటికీ. అవును. ఇప్పుడు ఈ రోజు జరిగే అంశం ఏంటంటే వీధి సుబ్రహ్మణ్యం తల్లి డీజీపీకి రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చింది. ఏమనంటే గత పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు, టెక్నికల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, అలాగనే సీసీ ఫుటేజీలు, కాల్ డేటా రికార్డులు వీటి మీద ప్రాతిపదికగా సక్రమంగా విచారణ జరపలేదు. అంతేకాకుండా ఇంకా కొంతమందిని పునర్విచారణ చేయాల్సింది ఉంది, కొంతమందిని కొత్త వాళ్ళను కూడా విచారించవలసిన అవసరం ఉంది. ఈ కేసులో మా అబ్బాయి చాలా బలవంతుడు, అలాంటి పిచ్చుక లాంటి అనంతబాబు అన్ని దెబ్బలు కొడుతూ ఉంటే మా వాడు ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి 31 గాయాలు 3 అంతర్గత గాయాలు చేసినప్పుడు డెఫినెట్గా మా వాడు ఎదురు తిరిగితే అతను నిలబడలేడు. కాబట్టి ఇది ఒక్కరితో జరిగే పని కాదు, దీంట్లో ఇంకా ముద్దాయిలు ఉన్నారు అనేది ఆమె పెట్టిన రిప్రజెంటేషన్. ప్రాపర్ డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ గత ప్రభుత్వ పోలీసులు చేసినారు కాబట్టి ఇప్పుడు దాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి న్యాయస్థానం వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తే దాని మీద డీజీపీ గారు స్పందించారు, ప్రభుత్వం స్పందించింది. కాకినాడ జిల్లా ఎస్పీ గారికి తీసుకోండి దీని మీద తదుపరి చర్యలు అని చెప్పిస్తుంది. సిడిపై పరిశీలించిన తర్వాత ఏదైతే వీధి సుబ్రహ్మణ్యం తల్లి ఫిర్యాదు ఇచ్చిందో దానిలో ఉన్నటువంటి ఆధారాలని కూడా వాస్తవం అనిపించి డెఫినెట్గా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి ఒక సిట్ని కూడా వేసింది. ఒక ఐపీఎస్ అధికారితో సిట్ కూడా కాకినాడ ఎస్పీ గారు వెంటనే స్పందించేసి ఆయన పేరు సిట్ అధికారి పేరు దేవరాజ్ మనీష్ అని ఐపీఎస్ అధికారి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాకినాడ, ఆయన్ని వేసి ఆయనతో పాటుగా కొంతమంది సిఐల్ని ఎస్ఐల్ని మొత్తం ఒక 5గురిలో 6గురిలో వేసి సిట్ వేసింది. ఇప్పుడు సిట్ వెయిటింగ్. ఈరోజు విచారణ చేయమని తదుపరి విచారణ చేయమని ఆర్గ్యుమెంట్లు జరిగిపోయినాయి. దాంట్లో ఈరోజు న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వబోతా ఉంది తదుపరి విచారణ చేయాలా వద్దా అని చెప్పేసి. తదుపరి విచారణకు అనుమతిస్తే వెంటనే సిట్ రంగంలోకి దిగుతుంది, అసలు వాస్తవాలను మొత్తం కూడా బయటికి తీస్తూ ఉంది. కాల్ డేటాలో ఎవరెవరితో మాట్లాడారు, టవర్ లొకేషన్ ప్రకారం ఎవరెవరు అక్కడ ఉన్నారు, లేకుంటే గూగుల్ టేక్అవుట్ ప్రకారం ఏం జరిగింది, లేకపోతే అసలు పర్సనల్ సెక్యూరిటీ పోలీసులను విచారించిన తర్వాత అలాగే వాళ్ళ డ్రైవర్నో లేకుంటే వాళ్ళ పిఏనో లేకపోతే ఆ అర్ధరాత్రి కాడ ఒక మహిళ ఆ మర్డర్ జరిగిన రోజే కారులో తీసుకొచ్చేసి ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు వాళ్ళ ఇంట్లోకి, అంటే వాళ్ళ భార్య అని అంటున్నారు. ఇద్దరు అంత అప్పుడు ఎందుకు వచ్చారు, అప్పుడు అసలు బాడీ చచ్చిపోయిన బాడీ కూడా కారులో ఉందా, దాంట్లో భార్య కూడా పాత్ర ఉందా లేదా, ఇవన్నీ కూడా చాలా డీప్గా విచారించవలసిన అవసరం ఉంది. దీంట్లో డెఫినెట్గా ఈరోజు న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి విచారణ జరిగితే మటుకి దీంట్లో మొత్తం కూడా ఎవరెవరు పాత్రదారులు, ఎవరెవరు సూత్రధారులు, ఇంకెంతమంది ఉన్నారు మొత్తం కూడా వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా ఈరోజు ఆదేశాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి విచారణ జరపమని చెప్పేసి అని. కాబట్టి ఆదేశాలు ఇచ్చిన వెంటనే సిట్ రంగంలో ఉంది. కాకినాడ ఎస్పీ కూడా చాలా స్పాంటేనియస్ గా చెప్పిన విషయాల మీద రియాక్ట్ అవుతూ ఉన్నాడు. డెఫినెట్ గా పర్ఫెక్ట్ గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వాళ్ళకి న్యాయం జరిగింది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళని రాజీ అవ్వమని చెప్పి ఒత్తిడి చేశారు. వాళ్ళు వచ్చి నా దగ్గర గోలు పెడితే నేను ఉన్నానమ్మా అని అండగా ఉన్నాను నేను. అప్పుడు వాళ్ళకి ఇచ్చే పెన్షన్లు కానీ, లేదంటే ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వచ్చేటువంటి 4 లక్షల రూపాయల చిల్లర కానీ, లేదంటే ఇవ్వాల్సిన భూమి కానీ, వాళ్ళ తమ్ముడికి చనిపోయిన మృతుల తండ్రులకి ఇవ్వాల్సిన ఉద్యోగం కానీ, పెన్షన్ కానీ మొత్తం ఆఫ్ చేశారు. తర్వాత నేను డైరెక్ట్గా వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసేసి దీని మీద ఫిర్యాదు ఇచ్చిన తర్వాత వారం తిరగకుండా చట్ట ప్రకారం రావాల్సినటువంటి అన్ని కూడా వాళ్ళకి ఇచ్చారు. ఇటీవల కాలంలో వాళ్ళ తమ్ముడికి కూడా ఉద్యోగం ఇచ్చారు. ఈ రోజున ఒక 2 ఎకరాలు ఇల్లు ఆ గ్రామంలోనే ఇస్తామని చెప్పేసి అధికారులు అంగీకరించారు. పాత చట్ట ప్రకారం రావాల్సిన డబ్బంతా కూడా చెల్లించేశారు. కాబట్టి దళితుల మీద ఇంత దారుణం చేసిన వ్యక్తిని ఏం చేశారు మీరు? ఏదో దళిత పక్షపాతం చెప్తున్నారు. ఏం చేశారు? బెయిల్ వచ్చిన తర్వాత ఊరేగించేసి వీరుడిలాగా, దళితులను చంపినటువంటి వీరాది వీరుడిలాగా ఆయన ఊరేగించుకుంటూ తీసుకెళ్లారు. ఆయన్ని పక్కన కూర్చొని ప్రోత్సహించావు. ఇంకా ఎమ్మెల్సీని కొనసాగుతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎవరిని ప్రోత్సహిస్తాడంటే నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఆయనకు కావాలి, నేరాలు చేసేవాళ్ళు వాళ్ళకి కావాలి. ఈ రోజున అనంతబాబు మీద గనక ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని విచారిస్తే ఆయన ఆగడాలు అరణ్య ప్రాంతంలో ఏ విధంగా జరుగుతుంది, కలప లేకపోతే చెరువులు, భూములు, లేదంటే ఉద్యోగస్తులను ఏ విధంగా భయపెట్టాడు, చాలా అంశాలు వెలుగు చూస్తాయి. కాబట్టి దాంట్లో కూడా వాళ్ళ తల్లి గారు అది రాశారు. అనంతబాబు యొక్క ఆగడాలంటి మీద కూడా విచారణ జరపాలి. అంతేకాకుండా గత విచారణలో చేసినటువంటి ఎవరైతే ఆనాటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ఎస్పీ కానీ లేకుంటే విచారణాధికారి ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఆ కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోండి, శాఖాపరమైన చర్యలు తీసుకోమని కోరటం జరిగింది మేడం గారు. రైట్. అరుణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. మీకు ప్యానెల్లోని పెద్దలకి మహానీస్ వీక్షకులకు నమస్కారం. అరుణ్ గారు, ఇప్పుడు సార్ చెప్పింది వింటే అసలు అనంతబాబు ఈ కేసుకు సంబంధించి ఎట్లా చేశాడు అనేది మనకి చాలా క్లియర్గా అర్థమైంది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నేను దళిత పక్షపాతిని అని చెప్పుకుంటుంటారు. ఒక దళితుడిని ఇంత దారుణంగా హత్య చేసినప్పటికీ కూడా ఆయన ఎట్లాంటి స్పందన లేకుండా మళ్ళీ అనంతబాబుని పక్కన పెట్టుకుని వెళ్ళడం అవన్నీ చూస్తూ ఉంటే ఆయనకి అసలు ప్రజల పట్ల కానీ లేకపోతే దళితుల పట్ల కానీ అసలు ఏమన్నా అభిమానం కానీ లేకపోతే వాళ్ళ మీద ఉన్న ఆప్యాయత కానీ అలాంటివి ఉన్నాయని చెప్తారు కదా జనరల్గా. అవి ఏమి ఉన్నట్టుగా కూడా మనకి ఇక్కడ ఏం కనిపించడం లేదు అసలు. మేడం, మొదటగా ఇక్కడ దళితులు అనే కాదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అతని స్వార్థం కోసం ఆలోచించుకుంటే ఎదుటి వాళ్ళ ప్రాణాలు అనేటి మీద అసలు జాలి దయ లాంటి లక్షణాలు ఏవి కూడా లేవు. దీనికి ఎగ్జాంపుల్ ఇంట్లో సొంత బాబాయ్ విషయంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అలాగే ఒక దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఇప్పటి వరకు కూడా అనంతబాబు మీద ఎలాంటి పార్టీ పరమైనటువంటి చర్యలు ఎలాంటివి తీసుకోలేదు, సస్పెండ్ చేయలేదు, ఎమ్మెల్సీ నుంచి కూడా తప్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేయలేదు. పైగా సొంత ఫ్లైట్ ఏదైతే ఆయన ప్రైవేట్ ఫ్లైట్ ఉందో అందులోనే ఆయన్ని కూడా పెట్టుకొని జర్నీ చేసినటువంటి సందర్భాలు బోలెడున్నాయి. బయటకు వచ్చిన తర్వాత కూడా బెయిల్ మీద అనంతబాబు బయటకు వచ్చాక కూడా ఆయన ఏదో ఒక కార్గిల్ యుద్ధంలో పాల్గొని వీరోచితమైనటువంటి పోరాటం చేసి ఇంటికి వచ్చినట్లుగా, లేదంటే దేశం కోసం రాష్ట్రం కోసం తెగించి శత్రువులతో పోరాడి రాష్ట్రానికి అడుగు పెట్టినట్లుగా ఎలా అయితే ఒక జవానికి ఊరేగింపులు చేస్తారో అలాగా ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ ఇచ్చినటువంటి ఒక హంతకుడికి భుజాల మీద ఎక్కించుకొని గజమాలతో సత్కరించి వైసీపీ శ్రేణులు ఊరేగింపు చేసుకుంటూ తీసుకెళ్లేటువంటి సందర్భం మనం చూసాం గతంలో. అలాగే ఇంకో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే ఒంటి మీద 3 సింహాలను పెట్టుకొని యూనిఫామ్ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా, పోలీసులు కూడా అనంతబాబు బెయిల్ మీద రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత ఆయనకు వెళ్లి పుష్పగుచ్చాలు ఇచ్చి ఫోటోలు దిగినటువంటి నీచమైన సంస్కృతిని ఆ టైంలోనే మనం చూసాం. ఒంటి మీద కాకి యూనిఫామ్ ఉన్నటువంటి పోలీసులు ఒక హంతకుడిని సన్మానించారు వెళ్ళి. అంటే ఎంత దారుణమైన పరిస్థితికి లాస్ట్ 5 years లో లా అండ్ ఆర్డర్ దిగజారింది, ఏ స్థాయికి మానవీయ విలువలు సమాజంలో పడిపోయాయి అన్నదానికి తార్కాణం ఆ సంఘటన. నిజంగానే పోలీసులు వెళ్లి ఒక హంతకుడిని సన్మానించి ఆయన దగ్గర దండాలు పెట్టి రావడం అనేది. ఈ 5 ఏళ్ల పాటు జరిగినటువంటి ఎన్నో నేరాల్లో ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. దానికి కారణమే హత్యలు చేసిన వాళ్ళకి పదవులు, స్మగ్లింగ్ చేసిన వాళ్ళకి పదవులు, ఇష్టారీతిగా బూతులు తిప్పిన వాళ్ళకి పదవులు. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను ఎట్లాంటి సంస్కృతిని ఎంకరేజ్ చేస్తాడు అనడానికి ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్స్ గా లాస్ట్ 5 years మనకు కనిపించినాయండి. అలాగే ఇవాళ మనం మొన్న రీసెంట్ గా మా పార్టీ నుంచి వినితో కోట విషయంలో జరిగినటువంటి అంశంలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ స్పందించాలి ఈ విషయం మీద, పవన్ కళ్యాణ్ స్పందించాలి ఈ విషయం మీద అని చెప్పేసి పెద్ద పెద్ద డిబేట్లు పెట్టి
పెద్ద పెద్ద పోస్టర్లు వేసి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ముసుగులు యూట్యూబ్ లో వీడియోలు చేసినటువంటి వైసీపీ శ్రేణులు అంతా కూడా, వైసీపీ అనుకూలమైనటువంటి మీడియా అంతా కూడా ఒక్కసారి కూడా జగన్ ఈ విషయం మీద స్పందించాలి, జగన్ అనంతబాబు మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అక్కడ చిన్న వీడియో కానీ చిన్న మాట కానీ మాట్లాడే దాఖలాలు లేవండి. అంటే ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళు ఇష్టపడే వ్యక్తులను బట్టి జడ్జిమెంట్లు డిసైడ్ చేసుకుంటున్నారు వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లేదంటే సోకాల్డ్ మీడియా వ్యవస్థలు అని చెప్పేసి అయితే ఈ సంఘటన ద్వారా మనకు అర్థమైనటువంటి విషయం. అక్కడ వినుత కోట గారి విషయంలో జరిగినటువంటి విషయం ఏంటి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. తమిళనాడు పోలీసుల హ్యాండ్ ఓవర్ లో ఉంది కాబట్టి వాస్తవాలు బయటకు వచ్చాయి. ఏం జరిగింది, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ప్రైవసీ ప్లేసెస్ లో వీడియోలు పెట్టి రికార్డ్ చేశాడని చెప్పేసి తమిళనాడు పోలీసులు రిలీజ్ చేసినటువంటి విషయం. అక్కడ కొన్ని వాస్తవాలు విషయం అండి. ఇది వ్యవస్థలో కొంతమంది నేరస్తుల్ని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు అనడానికి ఇది ఒక తార్కాణంగా కనిపించింది. ఎక్కడా కూడా సుబ్రహ్మణ్యం హత్య ఎందుకు జరిగిందని ఎక్కడ డిస్కషన్ జరగల. అనంతబాబు ఈ విషయంలో ఆయన చంపాడు, ఇట్లాంటి తప్పులు అనంతబాబు చేస్తూ ఉంటే సుబ్రహ్మణ్యం ఐడెంటిఫై చేశాడు, లేదంటే సుబ్రహ్మణ్యం ఈ తప్పు చేస్తే అనంతబాబు చంపాడని ఎక్కడా కూడా బయటకు రాలేదండి. నిజంగానే ముప్పాల సుబ్బారావు గారి కన్నా వాస్తవం తెలుసో లేదు మాకు కూడా తెలియదు. ఎందుకు చంపాల్సి వచ్చింది అనేటువంటి అంశం మీద డిస్కషన్ జరిగిందా లేదా, న్యాయ వ్యవస్థలో అయినా దానికి సంబంధించినటువంటి ఆధారాలను జడ్జి గారి ముందు పెట్టారు లేదన్నది కూడా సార్ కూడా చెప్పలేదు. నేను చాలాసేపు ఆసక్తిగా విన్నాను విషయం బయటకు వచ్చిద్దేమో అని చెప్పేసి, కానీ ఎక్కడ ఆ విషయం బయటికి రాల. బట్ ఇవాళ మాత్రం వినుతా కోట గారి విషయంలో ఇష్టారీతిగా వ్యక్తిగత సంబంధాలను అంటగట్టేసి ఆ డ్రైవర్ కి ఆవిడికి ఇట్లాంటివన్నీ వైసీపీ ఎంత దారుణమైనటువంటి రాక్షసానందం పొందింది అంటే ఈ రెండు సంఘటనలను ఎగ్జాంపుల్ కు చూసుకుంటే రెండు ఒకే రకమైనటువంటి సంఘటనలుగా భావించవచ్చు మనం. ఇక్కడ డ్రైవరే అక్కడ డ్రైవరే. ఇక్కడ ఇంకా అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో అక్కడ అధికారులు లేదా ఆమె సామాన్యమైనటువంటి ఒక మహిళ, ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తి. అట్లాంటి వాళ్ళ మధ్యలో రెండింటి మధ్య కంపేర్ చేసుకుంటే దారుణమైన అంశాన్ని దాచి ఎట్లాంటి డిస్కషన్ జరగకుండా ఇక్కడ మాత్రం తీవ్ర స్థాయిలో మీద పడి విరుచుకుపడిపోయి పవన్ కళ్యాణ్ స్పందించాలని చెప్పేసి మాట్లాడారంటే నిజంగానే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ను కూడా ఎవరికి అనుకూలంగా వాళ్ళు చూసుకుంటున్నారు. తప్పు జరిగితే ఆ తప్పును కూడా ఎవరికి అనుకూలంగా వాళ్ళు మలుచుకుని మాట్లాడుతున్నారు. సమాజంలో ఒక తప్పు అందరికీ ఒకే రకంగా లేదు, ఇష్టరీతిగా ఎవరిష్టం వచ్చిన వాళ్ళు ప్రమోట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అనేది ఈ రెండు సంఘటనలను బట్టి ఎగ్జాంపుల్ గా మనం చూపించొచ్చండి. దీంట్లో జగన్మోహన్ రెడ్డి యొక్క హస్తం ఎంతవరకు ఉంటాయని నోరెత్తలేదు ఆ విషయం మీద. అనంతబాబుని ఎందుకు వెంటేసుకుని ఇప్పటికీ తిరుగుతున్నాడు, అనంతబాబుతో ఎందుకు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి సపోర్టివ్ గా ఉంటున్నాడు, ఆ బాధిత ఫ్యామిలీ పక్షాన ఎందుకు లేరు, ఆ రోజు ఆ కుటుంబాన్ని ఎందుకు బెదిరించి ఆ స్థాయిలో ఇష్టారీతిగా వాళ్ళ నుంచి కేసు వాపసు తీసుకుంటారా లేదా, రాజీకి వస్తారా లేదా అని చెప్పేసి ఆ మహిళల మీదకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున బెదిరింపులకు పాల్పడ్డారు అనేది ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి వాళ్ళ పార్టీ నుంచి ఆన్సర్ అన్నట్టు ఘోషణ. ఇంకెవరు అసలు మాట్లాడట్లేదు కూడా. రైట్ హారిక గారు, అక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున దీన్ని సపోర్ట్ చేశాయండి. మనం ఇంకా నీచంగా భావించాల్సిన సంస్కృతి ఏంటి అంటే ఇందులో ఆ గత 5 ఏళ్ల పాటు జరిగిందంటే అసలు భుజాల మీద వేసుకొని తిరిగి ఎంకరేజ్ చేశారు. అతన్ని ఎంకరేజ్ చేయడం, వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళు పుష్పగుచ్చాలు ఇచ్చింది. ఆ పోలీసులు ఇప్పటికీ నాకు ఆ ఫ్రేమ్ ఇప్పుడు కూడా గుర్తుంది. వాళ్ళు మరి వీఆర్ లో ఉన్నారు, పొజిషన్ లో ఉన్నారు నాకు తెలియదు కానీ ఒక హంత కూడా జైలు నుంచి బెయిల్ మీద వస్తే పోయి విష్ చేసి వచ్చారు బొకేలు ఇచ్చి యూనిఫామ్ తో, వితౌట్ యూనిఫామ్ కూడా కాదు. అంటే ఎంత దారుణమైన సంస్కృతిని గత 5 ఏళ్ల పాటు ప్రభుత్వం ఎంకరేజ్ చేసింది అనేది మనం అర్థం చేసుకోవాలి. హారిక గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. మహాన్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ముందుగా ముప్పాళ్ళ సుబ్బారావు గారు బాధితుల కుటుంబం, సుబ్రహ్మణ్యం కుటుంబం తరఫున ముందు నుంచి నిలబడి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రాయపాటి అరుణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. హారిక గారు, ఇప్పుడు అసలు సుబ్రహ్మణ్యాన్ని చంపడం ఒక ఎత్తైతే తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు చేసినటువంటి ఒక మహిళతో అసభ్యంగా వీడియో కాల్ గురించి మాట్లాడడము, ఆయన ఏ విధంగా మాట్లాడి నేను ఒక బాబుకి బర్త్డేకి సంబంధించి విషెస్ చెప్తున్నాను అని చెప్పడం అంత క్లియర్గా చెప్తున్నప్పటికీ ఫస్ట్ ఏమో ఒప్పుకోలేదు, తర్వాత అది మహాన్యూస్ కూడా బయట పెట్టడం జరిగింది, తర్వాత ఒప్పుకోవడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఆ మహిళలకు కానీ అక్కడ ఉన్న గిరిజన మహిళలకు కూడా చాలా మందికి అన్యాయం చేశారు అని చెప్తున్నారు. అసలు న్యాయపరంగా చూస్తే కనుక అనంతబాబు ఇప్పటికే కనుక జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటికీ కూడా అధికారులు ఆయన్ని రక్షిస్తున్నారా, ఎందుకు ఆయనకి ఇంకా శిక్ష పడట్లేదు? అయితే ఇప్పుడు ఈ రోజు రాజమండ్రి కోర్టు ఇచ్చే తీర్పు మీద ఆధారపడే ఉంటుంది నెక్స్ట్ ఫర్దర్ గా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూటమి ప్రభుత్వం. ఏమంటారు హారిక గారు? ముందుగా వీధి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఎలా అయితే డబ్బుతో కొనాలని చూశాడో, ఆ డబ్బుతో కొనాలన్నప్పుడు ప్రజలు అందరూ అంటే ఒక ప్రజా సంఘాలన్నీ కూడా వీధి సుబ్రహ్మణ్యం కుటుంబం తరపున నిలబడి
పోరాటం చేస్తామని వాళ్ళకి ధైర్యం ఇచ్చి వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి ముప్పాళ్ళ సుబ్బారావు గారు ప్రత్యేకించి ధైర్యాన్ని ఇస్తూ ఫైట్ చేయడం. హారిక గారు నమస్తే, చెప్పండి. కంటిన్యూ చేయండి. అయితే వీధి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఎలా అయితే డబ్బుతో కొనాలని చూశాడో అట్లాగే అక్కడ ఎవరైతే గిరిజనులు ఉన్నారో, ఎవరైతే అక్కడ జరిగిన అన్యాయం జరిగిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా డబ్బుతో కప్పెట్టడం అనేది జరుగుతుంది. అతను చేసిన తప్పులన్నీ కూడా డబ్బుతో కడిగేసుకుంటున్నాడు అనేది ఇక్కడ తెలిసిన వాస్తవం అండి. ఇక్కడ చూసుకుంటే తర్వాత వీడియో నేను మహాన్యూస్ లో కూడా మాట్లాడాను. అతను వీడియోలో చాలా అసభ్యంగా ప్యాంట్ ఇప్పి మహిళలతో ప్రవర్తించిన తీరు చాలా అసభ్యంగా నోటితో చెప్పకూడని మాటల్లో జరిగినాయి. మరి అలాంటి సందర్భంలో ఆ మహిళను బయటకు రానివ్వకుండా నోరు నొక్కేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే జగన్ గారు పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటివి చేసి మాధవ్ కానీ అవంతి శ్రీనివాసరావు గారు కానీ మరి చాలా మంది ఉన్నారు. అప్పుడు కూడా ఆ వీడియో బయటకు వచ్చినప్పుడు కూడా డబ్బులు గుంజడం కోసమే ఇలా చేస్తున్నారు, నాకు 15 రోజులు నెల రోజుల నుంచి కాల్స్ వస్తున్నాయి అని చెప్పి కూడా అనంతబాబు చెప్పడం జరిగింది. అదే చెప్తాను. వెంటనే వారిని సస్పెండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుంచి తొలగించడం జరిగింది. ఆ తొప్ప ఒప్ప అన్నది పక్కన పెట్టి తొలగించడం జరిగింది. మరి అనంతబాబు గారు ఎక్కడ పార్టీ నుంచి తొలగించలేదు. అయిన తర్వాత పెద్దల సభలోకి వెళ్ళారు, పెద్దల సభలో కూర్చున్నారు. జగన్ గారు పక్కన కూర్చొని అన్ని మీటింగుల్లో కూడా నడిపించడం జరుగుతుంది. అంటే జగన్ గారు ఏ విధంగా అనంతబాబుని వెనకేసుకు వెళ్ళారన్నది మరి ఇందాక అరుణ్ గారు చెప్పారు. పోలీసు వారు యూనిఫామ్ లో, నేను కూడా చూశాను, యూనిఫామ్ లో వెళ్ళి ఆయనకి జనవరి 1 తర్వాత వచ్చిన జనవరి 1 కలిసి బొకేలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక తప్పు చేసి ఒక కుటుంబాన్ని, ఇంటికి ఒక శవాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని మరి అధికారులు ఏ విధంగా వెళ్లి కలిశారు, ఏ విధంగా వారిని ఈ రోజు కూడా సస్పెండ్ చేయకుండా, పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా అతను ఏదో విరోచతమైన పని చేసినట్టుగా భుజాల మీద ఎక్కించు తిరుగుతున్నారు. మరి అతను బెయిల్ వచ్చిన రోజున ఇక్కడ సెంట్రల్ జైలు నుంచి ఏ విధంగా ఊరేగించారు, ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, బాధ వేస్తుంది కూడా. కానీ ఆ కుటుంబానికి ఖచ్చితంగా ముప్పాళ్ళ సుబ్బారావు గారు న్యాయం చేస్తారని, ముప్పాళ్ళ సుబ్బారావు గారి ద్వారా న్యాయం జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ తీర్పు కాదండి, సిట్ కి అప్ చెప్తారా లేదా అన్నది ప్రజలందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్న విషయం. ఎందుకంటే దీని మీద ఇంకా న్యాయ విచారణ జరగాలి. ఆ రోజు మొదటి నుంచి కూడా అందరూ కూడా వినిపిస్తున్న వాయిస్ ఒక్క అనంతబాబు మాత్రం చంపలేదు, అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు, గన్మెన్లు ఏమయ్యారు, పక్కన ఉన్న గన్మెన్లు ఏవారు వాళ్ళని విచారించాలి, అలాగే అక్కడ కార్లో తీసుకెళ్లిన డ్రైవర్ ని విచారించాలి, అలాగే అక్కడ కూడా ఉన్న మనుషులు ఎవరైతే ఇతనికి సహకారం అందించారో ఆ సహకారం అందించిన వారిని అందరినీ కూడా విచారించాలి. ఇందులో ఇంకెవరెవరు ఉన్నారో బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో అన్ని కప్పడిపోయినాయి కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా న్యాయపరంగా విచారణ చేసి అందరూ కూడా ఇందులో ఇంకెవరెవరు ఉన్నారో బయటికి రావాల్సిన అవసరం ఎంతో ఉంది. తర్వాత అతన్ని హత్య జరిగిన అనంతరం సెంట్రల్ జైల్లో పెడితే సెంట్రల్ జైల్లో ఆయనకి రాచమర్యాదలు అనేవి జరిగినాయి. ఈ రోజు చూసుకుంటే రాచమర్యాదలు ఏ విధంగా జరుగుతున్నాయి అంటే హంతకులు బయట ఉన్న లోపలికి వెళ్ళిన తర్వాత చక్కగా రెస్ట్ మోడ్ లో చాలా రాచమర్యాదలతో జరుగుతున్న సందర్భాలు చూస్తా ఉన్నాం. దీన్ని పులిస్లో పెట్టి వాళ్ళకి శిక్ష పడేలాగా, శిక్ష పడే లోపల ఎందుకు చేసామో అని బాధపడే విధంగా శిక్ష పడకపోతే లోపల అలాంటి ట్రీట్మెంట్ జరగకపోతే కష్టమండి. ఈ రోజున ఆయనకి రాచమర్యాదలు ఏ విధంగా చేశాడో, అతను ఆ రాచమర్యాదలు చేసిన దానికి జైలు అధికారులకు ఏ విధంగా డబ్బు ఇచ్చారు అన్నది కూడా. అప్పుడే కాదు మేడం, ఇప్పుడు కూడా జైలుకి ఎవరైతే వెళ్తున్నారో వైసీపీ నాయకులు వాళ్ళందరూ మాకు సపరేట్ గా బెడ్ కావాలి, ఫ్యాన్ కావాలి, లేకపోతే ఫుడ్ కావాలి. నిన్న మిథున్ రెడ్డి గారు కూడా ఎన్ని అప్లికేషన్స్ పెట్టారో చూసారు. రాత్రి వెళ్ళారు, నిన్న సాయంత్రానికి ఆయనకి ప్రత్యేకమైన బెడ్, దిండు, అలాగే దోమతెర, అలాగే వాకింగ్ షూస్, అలాగే బయట నుంచి ఫుడ్, వ్యక్తిగత సహాయకుడు, ఇవన్నీ కూడా ఇచ్చిన సందర్భం ఉంది. అంటే అవన్నీ కూడా కోర్టు ధర్మం ప్రకారం వెళ్తుందా అంటే
కాదు, లీగల్ గా వెళ్తుంది. అంటే చట్టం ఎలా ఉందో అలా వెళ్తుంది తప్ప ధర్మం జరిగిందంతా ధర్మం అని మనం అనుకోకూడదు, చట్ట ప్రకారం వెళ్తుంది. మరి ఆ చట్టంలో లొసుకులన్నీ తెలుసు కాబట్టి ఈ రోజు సుబ్బారావు గారు అన్ని కూడా తీసుకొచ్చి ప్రతిదీ ఆయన కొండకాపు అని పెట్టారు. కొండకాపు అని చెప్తే SST అప్లై అవ్వదు కాబట్టి కొండకాపు అని పెట్టారు. కాదు, ఇతను పూర్తిగా కాపు అన్నది సర్టిఫికెట్ వచ్చేలా చేశారు, దాని మీద ఫైట్ చేశారు. అలాగే ప్రతిదీ కూడా ఆయన తప్పించుకోవడం. కానీ మొన్న చూసుకుంటే ఆ వీడియో అశ్లీలమైన వీడియో చూస్తే ఆ వీడియోలో చాలా అసహ్యకరంగా నోటితో చెప్పలేని విధంగా ఉంది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి పెట్టిన కంప్లైంట్ ఏమైపోయింది, ఆ కేసు ఏమైంది అన్నది ఇప్పటి వరకు కూడా ఆ రోజు హడావడ అయింది, 3వ రోజుకు మళ్ళీ కప్పడిపోయింది. ఇదంతా కూడా డబ్బుతో కప్పెడేస్తారు అనంతబాబు. అక్కడ చూసుకుంటే రంపచోడవరం లోపల చాలా అన్యాయమైన పనులు చేస్తా ఉన్నాడని అందరికీ తెలుసు. దాన్ని తీసుకొచ్చేవాళ్ళు నాదుడు కనబట్టలేదు ఈ రోజున. ఖచ్చితంగా అతని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి ప్రభుత్వం. ఇప్పటికైనా ఏదైతే అనంతబాబు చేసే అకృత్యాలు ఉన్నాయో అన్ని కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. రైట్. సుబ్బారావు గారు, ఇందాక అరుణ్ గారు చెప్పినట్లు అసలు ఈ సుబ్రహ్మణ్యాన్ని చంపడానికి గల ప్రధాన కారణం ఏంటి అనే విషయం గురించి ఏమైనా తెలిసిందా సార్? అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది అనంతబాబు? వచ్చిన రికార్డులో ఉన్న దాని ప్రకారం నాకు 20 అతను చెప్పిన ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం అయితే నాకు 20,000 రూపాయలు ఇంకా బకాయి ఉన్నాడు, ఆ 20,000 రూపాయలు ఇమ్మంటే ఇవ్వలేదు కాబట్టి చంపానని చెప్పేసి ఒక తప్పుడు ఆరోపణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాస్తవం అది కాదు. ఇన్వెస్టిగేషన్ లో ఏం జరిగిందంటే ఆయన చేసినటువంటి ఆగడాలన్నీ కూడా సమగ్రంగా తెలిసిన వ్యక్తి ఎవరయ్యా అంటే వీధి సుబ్రహ్మణ్యం. డ్రైవర్ కాబట్టి ఆయన చేసేటువంటి అరాచకాలు, ఆయన చేసేటువంటి తప్పుడు పనులు, ఆయన చేసేటువంటి అక్రమ కలప రవాణో లేకపోతే వివిధ అమ్మాయిల సప్లయో అమ్మాయిల రవాణానో ఇవన్నీ కూడా A to Z తెలిసిన వ్యక్తి వీధి సుబ్రహ్మణ్యం. అతను మానేశాడు, 3 నెలలు అవుతుంది. అతను మానేశాడు కాబట్టి బయటికి వెళ్ళిన తర్వాత ఆ కోపంతో మాన్పించాలనే కోపంతో ఇవన్నీ కూడా బయట పెడతారనేటువంటి ఒక ఆందోళన నుంచి ఇవన్నీ చేశాడనేది ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఉన్న అంశం. కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో చెప్తుంది, ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే అది యాక్సిడెంట్, ఎక్కడో యాక్సిడెంట్ జరిగింది పడిపోయాడు అని చెప్పేసి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. సరే, అక్కడికి వెళ్తే అలాంటి సంఘటన ఏం జరగలేదు. తర్వాత హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి మేము ఎక్కడున్నాం రమ్మని చెప్పేసి ఫోన్ చేశారు. హాస్పిటల్ బయట ఈయన కారులో చనిపోయిన శవం ఉంది, అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళి డెలివరీ చేశాడు. కానీ ఇక్కడ చాలా స్పష్టం ఏంటంటే ఆయన విషయాలు తెలుసు అనే ప్రధానమైన అంశంగా ఒక కుట్రపూరితంగా ఈ యొక్క హత్య చేశారనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పెట్టినటువంటి అంశం. కానీ ఆయన చెప్పిన ఒప్పందంలో మటుకి నా దగ్గర 40,000 రూపాయలు తీసుకున్నాడు, 20,000 ఇచ్చాడు, ఇంకా 20,000 అడిగితే సమాధానం చెప్పట్లేదు, అందుకని ఆ డబ్బుల కోసం తీసుకెళ్లాను అని చెప్పేసి. అంటే ఒక 20,000 కోసం మనిషిని అంత దారుణంగా హత్య చేస్తారా సార్? అసలు అవకాశాలే లేవండి. 20,000 కోసం అతనికి ఆయన వ్యాపార లావాదేవీలు చూసుకుంటే ఇది అసలు 20,000 అనేది నామక కాబట్టి దానికోసం చంపాడని ఆయన చెప్పొచ్చేమో. కానీ వాస్తవికంగా ఈయన యొక్క అన్ని గుట్టులు రట్టులు తెలిసిన వ్యక్తి, ఘర్షణ పడేసి మాన్పించేయబడిన వ్యక్తి బయటికి వచ్చాక అన్నీ చెప్తాడు అని చెప్పేసి అని ఆ కసితో ఈ యొక్క హత్య చేశారు, కుట్రపూరితంగా హత్య చేశారు అనేది ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో వెళ్ళలేని అంశంగా ఛార్జ్ షీట్ లో ఫైల్ చేశారు. ఇక్కడ ఒకటండి, ఈరోజు ఇప్పటికి కూడా రంపచోడవరం అటవీ ప్రాంతాల్లో అధికారులందరూ కూడా ఈయనంటే భయపడతారు. ఇలాగ పోలీసు వాళ్ళు వెళ్ళి అన్నారు కదా, పోలీసు వాళ్ళు మొత్తం ఈ ఆనాడు ఎవరి మీద కేసు పెట్టమంటే వాళ్ళ మీద కేసు పెట్టే పరిస్థితి, ఎవరి మీద వద్దంటే వాళ్ళ మీద కేసు లేకుండా చేసే పరిస్థితి, అధికారులు సైతం భూములు ఆక్రమించకుండా నోరు మెదపకుండా ఉండే పరిస్థితి. అక్కడ రిజర్వాయర్ కట్టారండి. ఎవరికి అది ఆదివాసీల యొక్క సాగునీరు కోసం రిజర్వాయర్ కడితే ఆ రిజర్వాయర్ నీరుని వాళ్ళకి ఆదివాసీలకు వెళ్లకుండా ఈయన ఒక 200 ఎకరాలు, మీ మహానిష్ఠలో కూడా అప్పుడు లక్ష్మి గారు ఉంది, వెళ్ళి తీసుకొచ్చారు, వీడియోలు కూడా చూపించారు. దాదాపుగా 200 ఎకరాలు చేపల చెరువు వేసి ఈ రిజర్వాయర్ నీరంతా కూడా చేపల చెరువులో పెట్టుకొని చేపలు పెంచిన సంఘటన మనం చూసాం.
అయినా అధికారులు పాపం నోరు మెదపరు, ఆదివాసీలకు అన్యాయం జరుగుతున్నా మాట్లాడరు. కాబట్టి అక్కడ గనక ఆయన చేసినటువంటి ఆగడాల మీద గనక సమగ్ర విచారణ జరిపితే మనం ఇంతకన్నా దారుణమైన వ్యక్తి ఇంకోళ్ళు అంటే సార్ ఉంటారు. ఇప్పటికీ కూడా ఇంకా పరిస్థితి అట్లానే ఉందంటారా? ఇప్పటికీ ఆయన ఆగడాలు యథావిధిగానే కొనసాగుతున్నాయి. ఇప్పుడు చాలా స్పష్టం ఏంటంటే ఇంకా కూడా అన్ని వ్యవస్థల్లోనూ వైఎస్ఆర్సీపీ యొక్క మూలాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ మూలాలను కట్టడి చేయకపోతే అది ప్రభుత్వం మీద నిందపడేటువంటి ప్రమాదం ఉన్నదనేది ఇక్కడ మనం గుర్తించాలండి. వ్యవస్థలను కొంతవరకైనా ప్రక్షాళన చేయాలి. ముఖ్యంగా ప్రజలతో సంబంధాలు, నిత్య సంబంధాల నుండి వ్యవస్థలైనా కానీ అట్లీస్ట్ ప్రక్షాళన కొంతవరకు కూడా చేయకపోతే వాళ్ళు చేసే తప్పిదాలు, వాళ్ళు చేసేటువంటి ప్రభుత్వాన్ని అవమానపరచాలి, ప్రభుత్వం మీద నింద వచ్చే విధంగా, ప్రభుత్వ వ్యతిరేక ఆలోచన వచ్చే విధంగా ఏదైతే కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారో వాటికి ఊతమిచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఈ రోజున రంపచోడవరము ఆదివాసీ ప్రాంతాల్లో ఇంకా ఆయన ఆగడాలు కొనసాగుతున్నాయి. అక్కడ ఆదివాసీలు చెప్తూ ఉన్నారు ఇంకా తగ్గలేదండి ఆయన యొక్క అహంకారం, ఆయన యొక్క అక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. సార్ అసలు అక్కడ గిరిజన మహిళలు చాలా మంది ఈ అనంతబాబు వల్ల ఇబ్బందులు పడ్డారు, వాళ్ళని ఎంతో దారుణంగా కూడా హింసించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అధికారులు సపోర్ట్ చేయడం లేదా, ప్రభుత్వం వైపు దృష్టి సారించడం లేదా? ఒకటైతే నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నానండి, ప్రభుత్వాన్ని తప్పుపట్టడం కాదు, విచారణ సంస్థలను తప్పుపట్టడం కాదు, కానీ గత 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, నేరాలు, అలానే అక్రమాలు, అలానే ఆర్థిక నేరాలు, వీటన్నిటి మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విచారణ సంస్థలకు శక్తి సామర్థ్యాలు సాలవు, అన్ని ఎక్కువగా నేరాలు చేశారు. ఇప్పటికీ మద్యం కేసు ప్రధానంగా ఒక అంతిమ దశకి రాబోతోంది. ఇలాంటి వరుసపెట్టి చేసుకుంటే ఇంకా చాలా కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. కాబట్టి అది విచారణ సంస్థలు తప్పనో ప్రభుత్వం తప్పనో నేను అన్న, కానీ కొన్ని ఇలాంటి ప్రజాప్రతినిధుల మీద నుండి కేసుల మీద దృష్టి పెట్టాలని అయితే చెప్పగలను నేను. ఎందుకంటే ప్రజాప్రతినిధులు చట్టసభల్లో చట్టాలు చేసి ప్రజలకు అనుకూలంగా వ్యవహరించవలసినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు, అలాంటి వాళ్ళు కనుక తప్పు చేస్తే పొరపాటును కూడా సహించకూడదు. వాళ్ళ మీద తక్షణ విచారణ జరిపేసి ఈ రోజున అనంతబాబు మీద, ఆయన ఆస్తుల మీద, ఆయన బినామీ ఆస్తుల మీద విచారణ జరపానండి. ఎన్ని వస్తాయి? ఆయన ఆదాయం ఏంటి? ఆయన ఉద్యోగం చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు ఆయన? ఆదాయానికి మించి ఆస్తులు లేవా ఆయన దగ్గర? ఎందుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఆయన మీద విచారణ జరపడం? కాబట్టి ఇలాగా ఆయన జోలికి వెళ్తే తేనెటీగ తొట్టుని ఎలాగైతే మనం ముట్టుకుంటూ అది చల్లా చదువుతూ అన్ని ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా దృష్టి కేంద్రీకరించాలి. డెఫినెట్ గా ఆయన చేసేటువంటి ఆగ్రహాలను అరికట్టి ఆదివాసీల యొక్క హక్కులను పరిరక్షించడానికి కావాల్సిన చర్యలు చేపట్టవలసిన అవసరం అయితే చాలా స్పష్టంగా అక్కడ కనబడుతుంది. అంతేకాదు, ఇందాక హారిక్ గారు చెప్పినట్టుగా అశ్లీలమైనటువంటి మీ టీవీలోనే రిలీజ్ చేశారు ఆయన వ్యవహార శైలి. దానికి ఆయన ఏం పెట్టాడంటే ఆనీ ట్రాప్ అని పెట్టాడు పేరు. అసలు నీది ఏదో ఉంటేనే కదా ఏ ట్రాప్ అయినా అక్కడ ఉండేది, నువ్వు చేస్తేనే కదా ఆ ట్రాప్ ఏదైనా జరిగేది. ఆ ఆనీ ట్రాపో ఇంకో ట్రాపో పరోక్షంగా ఒప్పుకున్నాడు. బుకాయించారు, తర్వాత మళ్ళీ కాల్ చేసి వంశీ గారు అట్లా లక్ష్మి గారు మాట్లాడిన తర్వాత అప్పుడు ఒప్పుకోవడం కూడా జరిగింది. చాలా పెద్ద సీనే క్రియేట్ చేశారు అప్పుడు. అవునండి, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి హెచ్చరికలు కూడా పంపిన సంఘటన మనం చూసాం. కానీ చివరికి హెచ్చరికలు అన్ని కూడా సైలెంట్ అయిపోయినాయి. అంటే మీడియాను కూడా బెదిరించే స్థాయికి ఆయన వెళ్ళాడు అని అంటేనే మనం అర్థం చేసుకోవాలి. ఇంకా వాళ్ళ బాధితులకు ఉండే వాళ్ళకి ఇంకెన్ని బెదిరింపులు వస్తాయి అని అలాంటివి లెక్క చేయడం వేరే విషయం అనుకోండి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, అతను ఇది వెలుగు చూసిన అంశమే అంటున్నారు అక్కడ ప్రజలైతే. ఆదివాసీలు వాళ్ళు నాతో మాట్లాడేటప్పుడు ఏమంటున్నారంటే, ఏమండి అనంతబాబు ఈ వీధి సుబ్రహ్మణ్యం హత్య అనేది వెలుగు చూసినటువంటి నేరం అండి, ఆదివాసీ ప్రాంతాల్లో వెలుగు చూడని హత్యలు చాలా ఉన్నాయండి అని చెప్తున్నారు.
తీసేసి టైగర్ ఫారెస్ట్ లో పడేస్తే దాంట్లోకి ఎవరు వెళ్ళలేరు, టైగర్ ఫారెస్ట్ లో టైగర్లు తినేస్తాయి, కానీ పట్టించుకునే పరిస్థితి నాదులే ఉండడు ఆదివాసీ ప్రాంతాల్లో. అలాగే విచారణ జరిపితే ఇంకా చాలా వస్తాయండి అని చెప్తున్నారు. అంటే ఎంత ప్రమాదకరమైన వ్యక్తో, ఆదివాసీలకి ఎంత భయానక పరిస్థితులు సృష్టించాడో దీంట్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అటువంటి వ్యక్తులు మన శాసన మండలిలో ఆయన వ్యవహరించిన తీరు, చివరికి లోకేష్ గారు అన్నారనుకోండి, ఆ దళితులను చంపేసి వచ్చేసి మాట్లాడుతున్నాం, మీకు కూడా మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చెప్పేసి పరిస్థితి మాట్లాడారు. కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ప్రభుత్వం ఉండాలి. విచారణ సంస్థలు అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పోలీస్ కస్టడీ పిటిషన్ పెండింగ్ లో ఉంది. అలానే సుప్రీంకోర్టులో డిఫాల్ట్ బెయిల్ మెయిన్ అప్లికేషన్ పెండింగ్ లో ఉంది. మధ్యస్థ బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి డిఫాల్ట్ బెయిల్ ఏదైతే చెప్తూ ఉన్నారో దాంట్లో వాదించేసి అది డిఫాల్ట్ బెయిల్ కాదు అని చెప్పేసి ఆ డిఫాల్ట్ బెయిల్ రావడానికి కూడా ప్రభుత్వం సహకరించిన విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇవ్వచ్చండి అని చెప్పారు ప్రభుత్వం తరపున న్యాయవాది ఆ రోజున సుప్రీంకోర్టులో. ఇక్కడ కేసులోనేమో వాళ్ళకి సంబంధించిన పి మురళీకృష్ణారెడ్డి క్రియాశీల కార్యకర్త వైఎస్ఆర్సీపీకి విచారణ అధికారి, ఆయనేమో ఇక్కడ మెమోలు వేస్తాడు. ఏమని? విచారణ పూర్తి కాలేదు, తదుపరి విచారణ చేయాలని చేసి మెమోలు వేస్తారు. ఆ మెమోలో తీసుకెళ్లి సుప్రీంకోర్టులో కూడా వేశారు వాళ్ళు. మేం కాదండి బాబు, విచారణాధికారి వేస్తున్నాడు కోర్టులో మెమోలు, ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదని చెప్పేసి అని, కాబట్టి డిఫాల్ట్ వేయలేమని చెప్పేసి ఆ కాగితాలే సుప్రీంకోర్టులో వేశారు. అంటే డెఫినెట్ గా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సక్రమంగా విచారణ జరగకుండా డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయికి సహకరించాలని చెప్పేసి ప్రయత్నం చేసినటువంటి ఈ విచారణాధికారులను కూడా షెడ్యూల్ కులాల తెగల అత్యాచార నిరోధక చట్టం కింద ముద్దాయిలుగా పెట్టడానికి అవకాశం ఉంది. రైట్. కాబట్టి ఆ దిశలో అన్న చూడాలి. లేకపోతే ఉద్దేశపూర్వకంగా డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ చేశారు కాబట్టి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలైనా తీసుకోకపోతే, ఇటువంటివి కనుక ఎంకరేజ్ చేస్తూ ఉంటే ప్రజల హక్కులు హరించి వేస్తారు. రేపు ఈ కేసులో కూడా సాక్షులకు రక్షణ గనక లేకపోతే, వివేకానంద మర్డర్ కేసులో ఏ విధంగా అయితే అనుమానాస్పద మృతిలో 6 చనిపోయారో అదే పరిస్థితుల్లో దీంట్లో కూడా సాక్షులు అనుమానాస్పద మృతిలో చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగం కూడా ఈయన అనంతబాబు మర్డర్ కేసులో ఉన్నటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద రక్షణ కల్పించాలనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాలి. అది కనుక కల్పించకపోతే ఏ అరాచకైనా ఏ అక్రమాలకైనా పాల్పడే ప్రమాదం అయితే ఉందనే విషయం వాస్తవం మేడం గారు. రైట్. అరుడు గారు, ఇప్పుడు సారు అసలు ఏ విధంగా ఎందుకు చంపాల్సి వచ్చిందని దానికి ఒక క్లారిటీ ఇచ్చారు. 20,000 కోసం అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారంట. కానీ అక్కడ జరిగిన అక్రమాలు, అన్యాయాల గురించి కూడా సార్ చెప్పడం జరిగింది. ఇంత భారీగా ఉన్నప్పటికీ కూడా ఆయన్ని తప్పించడానికి ఏ విధంగా గత ప్రభుత్వం చూసింది అనేది మనకి చాలా క్లియర్గా, స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఇక్కడ సినిమా స్టోరీ లాగా మొత్తానికి ఎఫ్ఐఆర్ అల్లడానికి ట్రై చేశారండి. అట్లా అయితే అరవింద సమేతలు 5 రూపాయల కోసం మర్డర్ అని ఒక స్టోరీ సినిమా తీశారు కదా, అట్లాంటి సిచ్యువేషన్ 20,000 కోసం అనంతబాబు మర్డర్ అన్నట్టుగా క్రియేట్ చేయడానికి ట్రై చేసినట్టున్నారు. కానీ అనంతబాబుకు ఉన్నటువంటి ఆస్తులు, అనంతబాబు చేసేటువంటి గంజాయి అండ్ స్మగ్లింగ్ వ్యాపారంలో ఆయనకు వచ్చేటువంటి ఆదాయము, అలాగే గతంలో అనంతబాబు మీద ఉన్నటువంటి మహిళల మీద అత్యాచారానికి సంబంధించిన కేసులు ఆయన మీద రౌడీ షీట్ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసారు. రౌడీ షీట్ వేయడానికి కారణం ఏంటంటే పర్ఫెక్ట్ గా అక్కడ ఉన్న గిరిజన మహిళలు చాలా మంది మీద అత్యాచారానికి పాల్పడ్డాడని ఆయన మీద నిందలు ఉన్నాయి. నిజాలు ఉండటం వల్ల వాటికి సంబంధించి కేసులు నమోదవటం, ఈయన వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరింపులకు పాల్పడి కేసులు వాపసు తీసుకునేలాగా చేయడం లాంటివి ఎన్నో సంఘటనలు ఆ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరగడం మూలంగానే రౌడీ షీట్ ఓపెన్ చేశారని చెప్పేసి ఆయనకున్న చరిత్ర అనంతబాబు మీద. అట్లాంటి వ్యక్తి నిరంతరం వైజాగ్, కాకినాడ ప్రాంతాలకు వారాంతాల్లో వచ్చి లక్షలు ఖర్చు చేసి అక్కడ ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటి ఆఫీసర్స్ సర్కిల్ ని పిలిచి, రాజకీయ నాయకుల సర్కిల్ ని పిలిచి కేవలం అతను కూర్చొని తాగడానికి వాళ్ళ విలాసాలకే లక్షల రూపాయలు ఖర్చు చేస్తాడని చెప్పేసి ఆయన మీద ఉన్నటువంటి, ఆయన హిస్టరీ గురించి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాదన. అట్లాంటి వ్యక్తి కేవలం 20,000 కోసం మర్డర్ చేశాడు అంటే అసలు పిచ్చి వాళ్ళు కూడా నమ్మడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమాధానం కాదని అది అన్నది మాత్రం వాస్తవం 100%. ఆయనకి సంబంధించినటువంటి ఆయన చేస్తున్నటువంటి దారుణాలన్నింటినీ కూడా ఒక డ్రైవర్ గా కళ్ళ ఎదుట చూశాడు కాబట్టి అతనితో పాటు ఉద్యోగం చేస్తూ కాలగమనంలో అతన్ని చేసినటువంటి నేరాలన్నింటికీ కూడా
ప్రత్యక్ష సాక్షిగా అతను ఉన్నాడు కాబట్టి డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి ఎక్కడైతే అక్కడి నుంచి జాబ్ మానేసిన తర్వాత ఆ విషయాలు వేరే వాళ్ళకి అంటే అతని అపోనెంట్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేరవేస్తాడు అన్నటువంటి భయంతో సాక్ష్యాలను ఆధారాలను తారుమారు చేసి సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే డ్రైవర్ ను చంపేస్తుంటాడు అన్నది అందరికీ ఉన్నటువంటి అనుమానం. ఇందులో భాగంగానే పోలీసులు గనక సవ్యంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటే ఈ పాటికి పూర్తి ఆధారాలు అతని నేర ప్రవృత్తితో సహా ఆధారాలను ఛార్జ్ షీట్లు దాఖలు పరిచేటువంటి పరిస్థితి ఏర్పడి ఉండేది. కానీ సరైన రీతిలో ఇన్వెస్టిగేషన్ జరగలేదు కాబట్టి అతని అరవింద సమేత 60,000 5 రూపాయల స్టోరీ లాగా అనంతబాబు సుబ్రహ్మణ్యం సమేత 20,000 స్టోరీ చెప్పడానికి ప్రయత్నం చేశాడు 100%. కాబట్టి ఈ విషయాన్ని ఇప్పుడైనా సరే సిట్కి అప్పగించి పూర్తిగా అసలు అతని చరిత్ర ఏంటి, అతను అక్కడ చేస్తుంటే ఆగడాలేంటి. మేము రీసెంట్ గా వేసవికాలం సెలవులు ఫ్యామిలీ తోటి మారేడుమిల్లి వెళ్ళామండి. వెళ్తే అక్కడ ఉన్నటువంటి శిరీష గారు ఎమ్మెల్యే ప్రజెంట్ ఆవిడ కన్నా కూడా అనంతబాబుకి ఎక్కువ బ్యానర్లు పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి వైసీపీ వాళ్ళంతా బ్యానర్లు వేయించి ఓటింగ్ నిలబెట్టున్నారు. ఏ వీధిలో చూసినా అయ్యే నాకు నిజంగా సిగ్గేసిందండి. అసలు ఇట్లా ఎంత వెనకబడి ఉంటే ఒక దళితుడిని చంపి అతని దగ్గర పని చేస్తూ నమ్మకంగా ఎన్నో ఏళ్ల పాటు అతన్ని డ్రైవర్ గా పనిచేసినట్టు ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తికి కింద ఫోటో వేసుకుని మరి పైన పెద్ద పెద్ద బ్యానర్లు కట్టారని చెప్పేసి నిజంగా సిగ్గేసింది నాకు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన ధోరణి చూసి. ఇప్పుడైనా సరే ప్రభుత్వం స్పందించి సరైన రీతిలో సిట్ను ఏర్పాటు చేసి అనంతబాబు చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఏవైతే వాటన్నింటిని బయట పెట్టి అక్కడ గిరిజనులకు రక్షణ ఇవ్వగలగాలి. అనంతబాబు సైడ్ నుంచి మేము ఉన్నాము, ప్రభుత్వం మాదింది ప్రజెంట్, అనంతబాబుని చూసి మీరు ఎవరు భయపడద్దు, మీ మీద జరిగిన దాష్టికాలకు గొంతెత్తి వచ్చి పోలీస్ స్టేషన్స్ లో మీరు చెప్పండి, ప్రభుత్వానికి మీరు విన్నవించండి, అతని దారుణాలను బయట పెట్టి ఆధారాలు మీ దగ్గర ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం కనుక ఒక భరోసా కల్పించగలిగితే ఆ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఒక ఉన్మాద నాయకత్వాన్ని ప్రభుత్వం అంతం చేయడానికి ప్రజలకు ఊతం ఇచ్చిందిగా నిలబడిన ప్రభుత్వం. వాళ్ళ అరాచకాలు అక్కడ అలానే కొనసాగుతున్నాయి అని చెప్పి సుబ్బారావు గారు కూడా చెప్పారు. అయితే ఈ మీరు అన్నట్టు అరవింద్ సమేత సినిమా అన్నారు కదా, ఈ వైసీపీ నాయకులందరూ సినిమాలు ఎక్కువ చూస్తున్నారు అనుకుంటండి. ఈ సినిమాలకు సంబంధించి ఏదైతే చేస్తారో అట్లానే చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది ప్లానింగ్ ప్రకారం. అవునండి, ఇప్పుడు సినిమాల్లో ఎవరైనా మంచి వాళ్ళం హీరో క్యారెక్టర్ ని మనం తీసుకుంటాం. అంటే హీరో అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి హీరో క్యారెక్టర్. కానీ మన వాళ్ళు ఎప్పుడు చూసినా సరే రప్ప రప్ప నరకటాలు లేదంటే ఇట్లాంటి 5 రూపాయల స్టోరీ లాంటి 20,000 స్టోరీలు ఇట్లాంటివన్నీ కూడా చాలా వరకు సినిమాలను చూసి విలన్ క్యారెక్టర్లని మోడల్స్ గా తీసుకొని ఇన్స్పైర్ అవుతున్నారండి వైసీపీలో ఉన్న వాళ్ళంతా కూడా. దాన్ని బట్టే చాలా గత 5 ఏళ్ల పాటు తిట్టిన వాళ్ళకి పదవులు ఇచ్చిన, న్యూడ్ వీడియో కాల్స్ లో పాపులారిటీ అయిన వాళ్ళకి పదవులు ఇచ్చిన, లేదంటే స్మగ్లింగ్ ఇట్లాంటి అంశాల్లో నేరస్తులుగా ఉండి గతంలో జైలు శిక్షలు అనుభవించి బయటకు వచ్చిన వాళ్ళకి పదవులు అప్పచెప్పిన, కార్పొరేషన్లు అప్పచెప్పిన, ఇవన్నీ కూడా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని బట్టే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తిత్వాలను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆయన ముద్దాయి కాబట్టే మిగతా ముద్దాయిలను కూడా వ్యవస్థలోకి తీసుకురావాలి, ప్రజాప్రతినిధులుగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు ఇట్లాంటి నేర ప్రవృత్తే రాష్ట్రంలో రాజకీయాల్లో కొనసాగిద్ది. ఆయన పార్టీ ఆయన్ని ప్రజలు పూర్తిగా పక్కన పెడితే తప్పితే ఈ విషభావజాలాన్ని సమాజంలో మనం ఆపలేము. ఈ విషయం ప్రజలు గుర్తించుకోవాలి. రైట్. హారిక గారు, ఎప్పుడో అసలు 2022 మే 19న ఈ ఇష్యూ జరిగితే ఇంతవరకు ఒక శిక్ష పడకపోవడము, జైలు వేసినప్పటికీ కూడా ఛార్జ్ షీట్ సరిగా ఫైల్ చేయలేదని చెప్పి ఆయన మధ్యంతర బెయిల్ తీసుకుని రావడము, ఇప్పటికీ కూడా అక్కడ అన్ని అరాచకాలు అక్రమాలు చేస్తున్నారంటే మన న్యాయ వ్యవస్థ మీద కానీ పోలీస్ వ్యవస్థ మీద కానీ ప్రజల్లో నమ్మకం పోయే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న సిచ్యుయేషన్ బట్టి చూస్తుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం మార్పు వచ్చిందని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా అధికారులు సపోర్ట్ చెయ్యటం లేదు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఏమంటారు? అంటే రాష్ట్రం అంతా ఒక ఎత్తు, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా సుబ్బారావు గారు చెప్పినట్టుగా రంపచోడవరం అంతా ఒక ఎత్తు కింద ఉందండి. రంపచోడవరంలో ఆవిడ చెప్పినట్టుగా అరుణ్ గారు చెప్పినట్టుగా ఫ్లెక్స్లు అన్ని కూడా అనంతబాబు ఉండడం, అనంతబాబు చెప్పిందే ఒక నియంత పాలనలాగా అక్కడ జరుగుతా ఉంది. రంపచోడవరం లోపలికి వెళ్తా ఉంటే నేను ఈ మధ్య 2-3 సార్లు వెళ్ళాను. లోపలికి వెళ్తా ఉంటే కూడా అంతా కూడా అనంతబాబు యొక్క అడుగుజాడల్లోనే నడాలి అన్నట్టుగా అక్కడ కొంతమంది నాయకులు కానీ అలాగే ప్రజలు కానీ ఉన్నారు. అంటే భయం, ప్రాణ భయంతో ఏమైనా అంటే ఒక హత్య వీర సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా అయితే చేసి డోర్ డెలివరీ చేశారో అలా మేమేమైనా అవుతామేమో అని చెప్పి నోర్లు నొక్కుకొని, అన్యాయం జరిగిన వాళ్ళు నోర్లు నొక్కుకొని ఇంట్లో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ఒక భరోసా కల్పించి మేమున్నాము అని చెప్పి రంపచోడవరం ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక మంచి ఆఫీసర్ నేసి అక్కడ మేమున్నాము, మీరు బయటకు రండి, బయటకు వచ్చి నోరు ఇప్పండి అని చెప్పి ఆ భరోసా కల్పిస్తే కనుక ప్రజలు ఏమైనా వచ్చే అవకాశం ఉందేమో. కానీ అక్కడ
కొంతమంది అంటే కొన్ని కుటుంబాలు అనంతబాబు చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే చందనం, ఈ వుడ్ బిజినెస్ కానీ, అలాగే గంజాయి విపరీతంగా రంపచోడవరం ఆ మూల నుంచే వస్తుంది. యువత పాడైపోవడానికి మెయిన్ ఇక్కడ గంజాయి, అలాంటివి కానీ, అలాగే స్మగ్లింగ్ కానీ అంతా కూడా కొన్ని కుటుంబాలు అందులో ఇరుక్కుపోయి ఉన్నాయి. ఆ ఇరుక్కుపోయి ఉండడం వల్ల కూడా బయటకు వచ్చి విషయం చెప్పట్లేదు. కాబట్టి సరైన అధికారులను అక్కడ నియమించి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అక్కడ వారందరికీ కూడా భరోసా కల్పించి దాని నుంచి విముక్తి కలిగించి అక్కడ మామూలుగా బతికే విధంగా ఈ అనంతబాబుకి శిక్ష పడే విధంగా జరగాలి. కానీ ప్రభుత్వంలో చట్టాల్లో ఉన్న చిన్న చిన్న లూప్ హోల్స్ అన్ని కూడా పెట్టుకొని ఇక్కడ చూసారు, ఇక్కడ జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్ళారంటే ఈ కోర్టులను అడ్డం పెట్టుకొని, చట్టాలు లూప్ హోల్స్ అడ్డం పెట్టుకొని ఒక్కొక్కటి మార్చుకుంటా అతను సుప్రీం కోర్టు వరకు వెళ్ళి ఈ కేసుని ఇలా నడిపిస్తూనే ఉంటాడు తప్ప ఈ రోజు తీర్పు వచ్చేస్తుంది అన్నది అబద్ధం. దీన్ని కూడా మళ్ళీ సిట్ కప్ చెప్పిన అధికారులు కూడా భయభ్రాంతులను అలాగే డబ్బుకో లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తారు అనేది మా ప్రగాఢమైన నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు వరకు జరిగింది 20,000 కోసం జరిగింది అన్నది చాలా అబద్ధం. ఎందుకంటే అనంతబాబుకి డబ్బు అంటే లెక్కలేదు. అనంతబాబు చుట్టూతో జరిగే ఏదైతే రాజకీయ వలయం ఉందో వాళ్ళందరికీ కూడా డబ్బు ఇచ్చి, ఏదైతే వైసీపీలో పోటీ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా డబ్బు పంపించిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి కేవలం ఇది డబ్బు, అతనుకున్న ఇది పవర్ మాత్రమే నడిపిస్తుంది. అతను డబ్బుతో మాత్రమే ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దీన్ని కాదు, అతనే ఒక ప్రభుత్వం ఒక సిట్ ద్వారా మంచి అధికారులు వేసి మంచి విచారణ జరిపించి అతనికి శిక్షణ పడే విధంగా చేయాలన్నది మా విన్నపం అండి, మా డిమాండ్. ఎందుకంటే ఇది చట్టం అతను చుట్టం అన్నట్టుగా ఈ అధికారులందరూ ఇప్పుడు రంపచోడవరం చుట్టూతో ఉన్న అధికారులందరూ కూడా అతనికి భయపడతారు. కాదు, మార్పు తేవాలి. మరి దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇక్కడ ఒకసారి దృష్టి సారించాలనేది మా డిమాండ్ అండి. సార్, చివరిగా ఏమంటారు? ఈ కేసులో సిట్ విచారణ జరిగే అవకాశం ఉండొచ్చు అంటారా? సిట్ కి బదలాయించే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? అసలు ఆల్రెడీ సిట్ ఏర్పాటు చేశారమ్మా. ఒక ఐపీఎస్ అధికారి, ఒక సిఐ, 2 SIలు, ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్, అనుభవజ్ఞులైన వాళ్ళని నియమించారు. సిట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. సిట్ ఈ రోజు ఇచ్చేటువంటి న్యాయస్థానం తదుపరి విచారణకు అనుమతి ఇచ్చే దాని మీద ఆధారపడి సిట్ ముందు అడుగులు స్పీడ్ పెంచబోతోంది. కాబట్టి ఈ రోజు తదుపరి విచారణ జరపాలి అని చెప్పేసి న్యాయస్థానం ఆదేశాలు ఇస్తే సిట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి సిట్ రంగంలోకి దిగుద్ది. సమగ్రంగా విచారణ జరుగుద్ది, నిష్పక్షపాతంగా విచారణ జరుగుద్ది. ఎందుకంటే కాకినాడ ఎస్పీ కూడా ఈ కేసు పట్ల సిడి ఫైల్ చూసిన తర్వాత ఒక నిబద్ధత, దీంట్లో తప్పు జరిగిందనే అభిప్రాయం ఉంది. కాబట్టి ఆయన కూడా ఇమ్మీడియట్ గా మంచి అధికారులు ఎవరని చెప్పేసి కొంత మంచి అధికారులే కాదు, అనుభవం ఉన్నటువంటి అధికారులు విచారణలో వాళ్ళని చూసేసి ఒక సిట్ కింద దిగువ స్థాయి నుంచి సిఐ స్థాయి వరకు ఉన్నటువంటి వాళ్ళని, అలానే ఐపీఎస్ అధికారిని ఆయన కూడా సిట్కి మెయిన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వేసి టీం అయితే రెడీగా ఉంది. టీం ఎస్టాబ్లిష్ అయి ఉంది. కాబట్టి కొత్తగా సిట్ని ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు, సిట్ ఆల్రెడీ ఉంది. కాబట్టి వాళ్ళు వచ్చేవంటి న్యాయస్థానంలో వచ్చేవంటి ఆదేశాల మేరకు సిట్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. సరే, ఇక్కడ అసలు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నట్టు ముఖ్యంగా చూసుకుంటే కనుక డబ్బులు ఉన్న వాళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళకి జైల్లోకి వెళ్ళినా ఒక విధంగా ట్రీట్ చేయడం, సామాన్య ప్రజల్ని ఒక విధంగా ట్రీట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే సార్ దానికి కోర్టులు కూడా సపోర్ట్ చేయడము? నేను అనేక పర్యాయాలు చెప్పానండి. ఈ రోజున ఈ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలో జరిగే పద్ధతి చూసిన తర్వాత సామాన్య ప్రజానీకం ధనబలం, అధికార బలం, అంగబలం ఉన్న వాళ్ళది చట్టాలు చుట్టాలు, కానీ సామాన్యుడికి ఇవి కాదు అనే అభిప్రాయం వస్తూ ఉంది. ఈ ఆలోచన మరింత ముందుకు వెళ్ళిపోతే ప్రజాస్వామిక వ్యవస్థకు ముప్పు వాటిల్లుద్దని చెప్పాను. ఎంచేదంటే ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు, ఏ సెంట్రల్ జైలు అయినా చూసుకోండి,
అత్యధిక మంది 80% పైగా పాపం ఎవరుంటారంటే దళితులు, ఆదివాసీలు, పేదవాళ్ళు ఉంటారు. కానీ కోట్లాది రూపాయలు ప్రజల సొమ్మును దోచుకొని ఏసీ కారుల్లోనూ ఏసీ రూముల్లో తిరిగే వాళ్ళు జైల్లో ఉండరు. ఎంచేతంటే వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ తెచ్చుకోగలరు. కానీ పాపం ఈ మధ్య తరగతి పేద, దళిత, ఆదివాసీలు జిల్లా కోర్టుకు రావడానికి కూడా ఆర్థిక స్తోమత లేనివంటి వ్యక్తులు. అందుకే చిన్న చిన్న కేసుల్లో కూడా జామీందారులు పెట్టుకోలేక జైల్లో మగ్గుతున్న సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. పేదవాళ్ళ, దళితుల, ఆదివాసీల హక్కులు హరించి వేస్తున్నాయని చెప్పేసి గగ్గోలు పెడతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. చట్టాలు అందరికీ సమానమే అనే అభిప్రాయం కనుక తీసుకురాలేకపోతే, ఇది కొందరికే ఈ చట్టాలు చుట్టాలు అని చెప్పేసి అభిప్రాయం వస్తే ప్రజా తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉంది. అది ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు వాటిల్లింది. కాబట్టి డెఫినెట్ గా ఆ అభిప్రాయం ఆల్రెడీ ప్రజల్లో వచ్చింది. కోస్తా కాస్త నమ్మకం ఉన్న వ్యవస్థ ఏదైనా ఉందంటే అది న్యాయ వ్యవస్థ, అందులో డౌట్ ఏం లేదు. కానీ దాంట్లో కూడా ఈ సమాజం ప్రభావం పడి అవినీతి అధికారులు వీళ్ళందరూ మనం చూస్తా ఉన్నాం. పేపర్లోనే కోట్లాది రూపాయలు ఎలా దొరుకుతున్నాయి చూస్తా ఉన్నాం. కానీ దాన్ని కూడా కట్టడి చేయాలి. న్యాయ వ్యవస్థలో ప్రక్షాళన జరగాలి. న్యాయ వ్యవస్థ క్రియాశీలకంగా వ్యవహరించాలి. నేర తీవ్రతను బట్టి న్యాయమూర్తులు వ్యవహరించాలి. అది సమాజం మీద ఎంత ప్రభావం పడుతుందో చూడాలి. ఆ దిశలో ఆలోచించాలి. చిన్న చిన్న కేసుల్లో నెలల తరబడి, సంవత్సరాల తరబడి జైల్లో ఉంచితే వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటో కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆ దిశలో ఇప్పటికీ కొన్ని సుప్రీంకోర్టు తీర్పులు వచ్చినాయి. దాని ప్రకారం కొంతమంది రిలీజ్ అవుతూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఆ భావజాలం అయితే ఇంకా ప్రజల్లో ఉంది, పేద ప్రజల్లో. ఇది కొందరికే చుట్టం అనేది, దాన్ని తొలగించడానికి కావాల్సిన ప్రయత్నం అయితే ప్రభుత్వాలు చేయాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ హారిక గారు, థ్యాంక్ యూ సో మచ్ అరడ గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు అనంతబాబుకు సంబంధించి రాజమండ్రి హైకోర్టు అయితే ఒక తీర్పు అయితే ఇవ్వనుంది. అది సిట్కి బదలాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పుడు సమగ్రమైన విచారణ జరుగుతుంది. సుబ్రహ్మణ్యం మరణానికి సంబంధించి ఒక సొల్యూషన్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఇవాళ మహా డిబేట్.